హలో అండి. మహానటులు ఎక్కడో ఉండరండి. బంధువుల రూపంలో మన మధ్యనే తిరుగుతూ ఉంటారు. వీళ్ళ నటనకి ఎన్ని నందులిచ్చినా, ఎన్ని ఆస్కారాలిచ్చినా తక్కువే అనిపిస్తుంది. ఏదైనా పెళ్లిలో గానీ, ఫంక్షన్‌లో గానీ మనం ఎదురుగా ఉన్నా, మనల్ని పలకరించడం మానేసి, మన వెనక ఉన్న వారిని మన పక్క నుండే వెళ్లి పలకరిస్తూ ఉంటారు కదండీ! బహుశా వాళ్ళు గతాన్ని మర్చిపోయి ఉంటారు. ఒకప్పుడు మేమెలా చూసామో అనేది కూడా గుర్తులేదు వాళ్ళకి. ఎవరి బుద్ధి ఏ విధంగా ఉంటుందో, వాళ్ళ అభివృద్ధి కూడా అదే విధంగా ఉంటుందనిపిస్తుందండి ఒక్కొక్కసారి. అవసరాన్ని బట్టే మనుషులుంటారు కదండీ! ఎప్పుడైతే మన అవసరం తీరిపోతుందో, మనతో మాట్లాడే విధానం కూడా మారిపోతుంది. ఒకప్పుడు ప్రేమను చూసి బంధాలు కలుపుకునేవాళ్ళండి. కానీ ఇప్పుడు డబ్బును చూసి బంధాలు కలుపుకుంటున్నారు కదండీ! అయినా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌లో ఇలాంటివి కామన్‌గానే జరుగుతూ ఉంటాయిలెండి. ఇంక మన వీడియోకొచ్చేస్తే ఇక్కడ నేను బెండకాయ ఫ్రై అయితే చేస్తున్నానండి. కొన్ని బెండకాయలే ఉన్నాయి. సో, ఇద్దరికే కదా అని చెప్పి ఫ్రై పెట్టేస్తున్నాను. ఫస్ట్ బెండకాయలని శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత కాటన్ క్లాత్‌తో తుడుచుకొని చిన్న ముక్కల్లా కట్ చేసి పెట్టుకున్నానండి. తర్వాత ఒక బాండీ పెట్టి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ మరిగిన తర్వాత దాంట్లోకి వేరుశెనగ గుళ్ళు, అలాగే పచ్చిశనగపప్పు, వెల్లుల్లి, మినప్పప్పు, 2 ఎండుమిర్చిని ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. చివరగా కరివేపాకు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. వేరుశెనగ గుళ్ళు బాగా ఫ్రై అవ్వాలి. లేదంటే పచ్చివాసన వస్తాయి. ఇవి ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలనైతే యాడ్ చేసుకోవాలి. ఈ ఫ్రై మార్నింగ్ పప్పు టమాటా చేశాను కదండీ! అది కొంచెం మిగిలింది. దాంట్లోకి ఫ్రై అయితే బావుంటుందని చెప్పి ఈ విధంగా చేశాననమాట. దీంట్లోకి పసుపును కూడా యాడ్ చేసి మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలండి. కాసేపు తర్వాత మనం సాల్ట్‌ని అయితే యాడ్ చేసుకోవాలి. సాల్ట్ బాగా పట్టే వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలనమాట. ఈ ఫ్రైని మూత పెట్టి మగ్గించుకుంటే చాలా తొందరగా కుక్ అయిపోతుందండి. ఇవి ఎలాగో లేత బెండకాయలే కాబట్టి నాకు ఒక 10 మినిట్స్‌లో ఈ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయిందనమాట. సో, ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత చివర్లో కొంచెం కారాన్నయితే యాడ్ చేయాలండి. పచ్చివాసన రాకుండా ఉంటుంది. ఇంకంతే ఈ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. యమ్మీగా చాలా టేస్టీగా ఉంటుంది. మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా నా వీడియోని షేర్ చేయండి. సబ్స్క్రైబ్ మై ఛానల్.